కమ్మని పెళ్లి కబుర్లు చెప్తాను. ఇది మా అమ్మాయి బెల్జియం వెడ్డింగ్ సిరీస్ లో సెకండ్ వీడియో. ఫస్ట్ ఇది చూడాలంటే పైన ఇన్ఫో క్లిక్ చేయండి. నిశ్చయ తాంబూలానికి మాకు 2 months టైం ఉండింది. వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉంటారు కనుక అబ్బాయి వాళ్ళ అన్నయ్య వదిన వచ్చి బొట్టు పెట్టి ఫార్మాలిటీగా వాళ్ళ అమ్మాయి అనిపించుకుంటాము అన్నారు. మాకు మా సిస్టర్ అండ్ ఫ్యామిలీ పక్కనే లండన్ లో ఉంటారు, సో వాళ్ళు డెఫినెట్ గా రావాలి. మా మమ్మీ ఎలాగో ప్రతి ఇయర్ సేమ్ టైంలో 3 months ఇక్కడే ఉంటారు, సో ఇంట్లోనే సింపుల్ గా అని స్టార్ట్ చేశాం. రోజులు గడిచేసరికి అరే ఇక్కడ మా క్లోజ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ కి రాలేరు కదా అని మా ఇమీడియట్ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. ప్లస్ పిల్లలకి కూడా బెల్జియం లో చేస్తున్నందుకు ఈవెంట్ మిస్ కాకూడదు కదా అనిపించింది. మేము పిలవాలనుకుంటే మంచి క్లోజ్ ఇండియన్ అండ్ యూరోప్ ఫ్రెండ్స్ 200 అయినా ఈజీగా అవుతారు. బట్ అప్పటికే మాకు 1 month టైం గడిచిపోయింది. మీకు ఇంతకు ముందు చెప్పినట్టు హాస్పిటల్లో ప్లంబర్ అపాయింట్మెంట్ కే 2 months అవుతుంది. ఇంకా వెన్యూ ఎక్కడ దొరుకుతుంది ఇంత షార్ట్ టైంలో? అయినా అంతమందిని ఇన్వైట్ చేసినా ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. ఇక్కడ మీరు యుఎస్ఏ ఆర్ యూకే తో కంపేర్ చేసుకోకండి, అక్కడ ఇండియన్స్ చాలా ఉంటారు. ఇక్కడ అలా కాదు. అన్ని ఆలోచించి ఓవరాల్ గా 40 to 50 members క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని అనుకున్నాము. హాల్ దొరకకపోయినా ఇంట్లో చేయొచ్చు అని ప్లాన్. మా లివింగ్ రూమ్ అండ్ బాల్కనీ చాలా పెద్ద, బట్ వర్షం పడితేనే ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ వెదర్ అస్సలు అర్థం కాదు. చాలా కష్టంతో 3 places కి అపాయింట్మెంట్ దొరికింది. అవే ఇక్కడ చూపిస్తున్నాను. ఒక ప్లేస్ పెద్దగా ఉంది కానీ డోర్స్ ఓపెన్ చేయగానే ఏదో వాసన, అసలు ప్లెజెంట్ ఫీలింగే రాలేదు. ఇంకొకటేమో రీజనబుల్ సైజ్ లో ఉంది కానీ మనం కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలి. చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది దాన్ని డెకరేట్ చేయాలంటే. మాకు ఒక 1/2 hour దూరంలో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. దాంట్లో చిన్న ఫ్యామిలీ రూమ్ లాగా ఉంది. అది చూసాం కానీ చాలా చిన్నగా అవుతుంది అనుకుంటున్నాం. ఇంకా పెద్దగా చాయిస్ లేక దీంట్లో ఒకటి బుక్ చేసుకున్నాం. బై ద వే ఇక్కడ రూమ్స్ ఎలా ఇస్తారో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ అలాగే చేసేసేయాలి. టేబుల్స్ చైర్స్ కి జరిపితే మళ్ళీ అన్ని దాని ప్లేస్ లో పెట్టి మనమే క్లీన్ చేసి చెత్త కూడా మనమే పడేసి టైం అంటే టైంకి ఇచ్చేయాలి. చాలా కష్టం అండి ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే. మరిన్ని కమ్మని కబుర్లతో మా అమ్మ ఇండియా నుంచి వచ్చారు. ఏం తెప్పించామో చూసేద్దాం. మీకు ఈ సిరీస్ నచ్చితే లైక్ చేయండి.